మీరు దేశవ్యాప్తంగా ఇట్లనే మాట్లాడారు. నిన్న మొన్న తిరువనంతపురం కూడా అట్లనే మాట్లాడారు కమ్యూనిస్టులు. మాకు ఆడ అడుగు పెట్టడానికి అవకాశం లేదని చెప్పారు. తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ గెలుచుకున్నాం, బాంబే మున్సిపల్ కార్పొరేషన్ గెలుచుకున్నాం. మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల వీళ్ళందరూ చెప్పుకుంటా ఉన్నారు కదా, వారు అక్కడ ఉన్న వాళ్ళు 85% దగ్గర ఉన్న వాళ్ళేమో పాతాళంలోకి పడిపోయారు. వాళ్ళు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు అదే అక్కడ ఉన్నోళ్ళేమో ఇక్కడికి వచ్చారు. 85% లో ఉన్నారు కదా, ఎందుకు వచ్చారు? సెకండ్ కి ఎందుకు వచ్చారు? ఎందుకంటే మిమ్మల్ని మీరు ఇర్రెలెవెంట్ అని చెప్పి ప్రజలు స్లోగా గుర్తిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అడుగు తీసుకొని వస్తున్నారు. వాళ్ళు అధికార పార్టీలో ఉండి 50% సాధించడం 50% సాధించడం అని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు. మేము 100 సీట్ల కాడ నుంచి 1000 సీట్ల కాడికి వచ్చినాం. మేము 300 సీట్ల కాడ నుంచి 300 కార్పొరేటర్లు ఉన్నారు ఇప్పుడు మాకు. మేము చెప్తా ఉన్నాం కదా, 60% మున్సిపాలిటీలు మేము గెలుచుకుంటున్నాం. ఎందుకు గెలుచుకుంటున్నాం అని అంటే, ఈరోజు మున్సిపాలిటీలలో పడకేసిందని చెప్పిండు కదా మిత్రుడు, ఏమి అభివృద్ధి జరుగుతలేదని చెప్తున్నాడు కదా. ఒకవేళ అభివృద్ధి జరగాలంటే కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే అభివృద్ధి జరుగుతుంది. స్థానిక సంస్థలు కానీ మున్సిపాలిటీలు కానీ. మొన్న స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తర్వాత 2500 కోట్ల రూపాయల కేంద్ర నిధులు రిలీజ్ అయినాయి. రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ బహిరంగ సభలో గొప్పగా చెప్పిండు, కేంద్రం నుంచి 2500 కోట్లు వచ్చినాయని చెప్పి. మరి ఈ వాస్తవాలు ప్రజలు గమనిస్తలేరా? ఇప్పుడు జరిగితే కాస్తో కూస్తో అభివృద్ధి జరిగితే కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే జరుగుతుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏముంది? రేవంత్ రెడ్డి గారే చెప్పారు, మమ్మల్ని ఎవడు నమ్ముతలేడు, ఏం లేవు, ఏం చేయాలి, ఎట్లా చేయాలని చెప్పి. అప్పులు పోయిన ప్రభుత్వం చేసిన అప్పులకి వడ్డీలు కట్టడానికి ఏమన్నా దేశమంతా అన్ని రాష్ట్రాలకు మీరే ఇస్తున్నారా? అన్ని రాష్ట్రాలకు మేమే ఇస్తున్నాం. అన్ని రాష్ట్రాలకు మేమే ఇస్తున్నాము. తెలంగాణకు కూడా మేమే ఇస్తున్నాము. తెలంగాణలో ఉన్న పల్లెలకు మేమే ఇస్తున్నాము. మున్సిపాలిటీలకు కూడా మేమే ఇస్తున్నాము. అయితే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఒక రెఫరెండం అని చెప్పి మీరు ఒక వాదాన్ని తీసుకొని వచ్చారు కదా. మేము కూడా ఖచ్చితంగా ప్రజల మధ్యలోకి అదే వచ్చినాం. ఎట్లా వస్తారు మీరు ప్రజల మధ్యలోకి? ఏం చేసినామని వస్తారు? గడిచిన 10 సంవత్సరాల్లో మీరు చేసిన నిర్వాహకం చూసారు, అందుకనే పక్కన పెట్టారు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 22 నెలల్లో ఇప్పుడు అవినీతి పార్టీ అని పక్కన పెడితే మహా అవినీతి పార్టీ వచ్చి మన నెత్తిన మీద కూర్చున్నది, ఆ పాతాళంలోకి దొక్కుతున్నదని ప్రజలు భావిస్తున్నారు. కనుకనే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు స్పష్టమైన ప్రత్యామ్నాయ పార్టీగా తెలంగాణ ప్రజలకు కనిపిస్తుంది. ఈ రోజు మోడీ గారు చేసిన నాయకత్వం, మోడీ గారి నాయకత్వంలో దేశం ఏ విధంగా ముందుకు పోతుందో తెలంగాణ ఎందుకు వెనక్కిపోతుంది? ఎట్లా పోతుంది? ఇంత అద్భుతమైన ప్రగతి సాధించే సమయం లోపల మీకు వచ్చిన బంగారు అవకాశాలని మీ కుటుంబాలు బాగుపడడం కోసం, లేకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఉండే మంత్రులు బాగుపడడం కోసం ఉపయోగించుకుంటున్నారు. కానీ అప్పటి ప్రభుత్వంలో ఒకటే కుటుంబం సెంట్రిక్ గా అవినీతి జరుగుతాయి. ఇప్పటి ప్రభుత్వంలో మంత్రుల సెంట్రిక్ గా, అందరు మంత్రుల సెంట్రిక్ గా అవినీతి జరుగుతుంది. మేం చెప్పిన అంశాలు కాదు, మంత్రుల మధ్యలో పొరపచ్చాలు ఉన్నాయి. మంత్రులందరూ ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. పొద్దున్న లేస్తే కమిషన్ ప్రభుత్వం అని చెప్పి మీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు, మేము చెప్పలే కదా. జడ్చంద్ర ఎమ్మెల్యే గారు చెప్పలే, అనిరుద్ధ్ రెడ్డి గారు 40% అడుగుతారా మమ్మల్ని అని చెప్పి. ఇటువంటి కమిషన్ ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వానికి ప్రజలు ఎట్లా ఓట్లు వేస్తారు, ఎందుకు మద్దతు ఇస్తారు, ఎందుకు ఓట్లు అడిగే హక్కు ఉంది? నైతిక హక్కు లేదు. భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం.